జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మామూలుగా మన దేశంలో ఒక విమర్శ ఉంది. చట్టాలు కోర్టులు కేవలం డబ్బున్న వాళ్ళకి ధనికులకు మాత్రమే, వాళ్ళకు ఒకలాగా పనిచేస్తాయి, గరీబ్ వాళ్ళకి పేదవాళ్ళకి ఒకలాగా పనిచేస్తాయి అని ఒక విమర్శ ఎప్పటి నుంచో ఉంది. దానికి చాలా ఉదాహరణలు కూడా చెప్పుకోవచ్చు. తాజాగా రెండు విషయాలు. ఒకటి, ఢిల్లీ హైకోర్టు 5 జైషే మహమ్మద్ ఉగ్రవాదుల్ని యావజ్జీవ కారాగార శిక్ష నుంచి తగ్గించింది, 10 సంవత్సరాలకు తగ్గించింది. నెంబర్ 1. రెండోది పూణేలో జరిగింది. ఈ పోర్షే కారు తోటి ఒక డబ్బున్న ఒక మిలియనరో లక్షాధికారో వాళ్ళ అబ్బాయి ఒక మైనరు ఇద్దరిని గుర్తించి చంపేశాడు. అలాంటి వాడికి వెంటనే బెయిల్ వచ్చింది. ఈ రెండు సంఘటనలు మనం చూస్తే అది నిజమేనేమో, అందులో ఏం తప్పు లేదేమో అనిపిస్తుంది. మీరేమంటారు? ఇది నేను దీనికంటే ముందు కూడా చెప్పాను రాజుగారు, జస్టిస్ ఇస్ ఫర్ ఆల్ అని చెప్పేసి మనం చూసాం. మనం ఈవెన్ ఒక లేడీ విత్ బ్లైండ్ ఫోల్డ్ తరాజు పెట్టుకుని నిలబడుతుంది. ఐ థింక్ దాన్ని తీసి పక్కన పెట్టేసరి టైం వచ్చేసింది. అసలు ద ఓన్లీ పీపుల్ హూ కెన్ గెట్ ఇమీడియట్ హియరింగ్ ఇన్ సుప్రీం కోర్ట్ ఆర్ అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబ్బల్, ప్రశాంత్ భూషణ్, ఇట్లాంటి వాళ్ళకి, ఇందిరా జయసింగ్. మీరు ఒక నార్మల్ కేస్ అనలైజ్ చేయండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, యూ పబ్లిష్ అ వైట్ పేపర్. మీ దగ్గర ఉన్న కేసులు, ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి, ఎన్ని లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి సుప్రీంకోర్టులో, దాని ఏజ్ చెప్పండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ కేసెస్ పెండింగ్ ఉన్నాయి? ఒకటి 50 సంవత్సరాల నుంచి ఎన్ని కేసులు, 40 సంవత్సరాల నుంచి ఎన్ని కేసులు, 100 సంవత్సరాల నుంచి ఎన్ని కేసులు, దానికి బ్రిటిష్ టైం నుంచి, దెన్ 10 సంవత్సరాల ముందు, 5 సంవత్సరాలు, అట్లా ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయని ఛాలెంజ్ చేస్తున్నాను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారిని. ఐ నో ఇఫ్ ఐఎమ్ హోల్డ్ అప్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, సో బీ ఇట్. హీ షుడ్ ఎందుకంటే మిగతా అందరి వాళ్ళ దగ్గర అకౌంటబిలిటీ అడుగుతారు, ఎలక్షన్ కమిషన్ దగ్గర అకౌంటబిలిటీ అడుగుతారు, ఈవీఎం గురించి, ఓటింగ్ పర్సంటేజ్. చెప్పండి, మీరు ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి మీ దగ్గర? అది కాకుండా ఎన్ని కేసులు వాయిదా పడుతుంది అంటే, పేదోళ్ళు ఇచ్చిన కేసులు, నార్మల్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇచ్చిన కేసులు ఎన్ని సంవత్సరాల నుంచి హియరింగ్ కూడా రాలేదు, లిస్టింగ్ కూడా చేయలేదు మీరు. అది చెప్పండి. దాని తర్వాత చెప్పండి, ప్రశాంత్ భూషణ్, ఈ అభిషేక్ మను సింఘ్వి, సల్మాన్ ఖుర్షీద్, పి చిదంబరం, వీళ్ళందరూ ఉన్న కపిల్ సిబ్బల్, వీళ్ళు ఇచ్చిన కేసులు మీరు ఎట్లా తీసుకుంటారు ఇమీడియట్ హియరింగ్కి? పొద్దున అడగగానే మెన్షన్ చేయగానే సాయంత్రం హియరింగ్. మొన్న 6 గంటల తర్వాత హియరింగ్ పెట్టుకున్నారు. మనం ఎప్పుడు కూర్చోరు వీళ్ళు 6 గంటలు. ఇప్పుడు ఏమైనా అంటున్నారు, మేము చాలా కష్టపడి పని చేస్తాం, మీకు తెలియదు, మేము ఇంట్లో కూడా పని చేస్తాం, మాకు సాటర్డే సండే, మేము అందరు కష్టపడుతున్నాం అండి, మీరు ఒక్కరే కాదు, మీకు లైఫ్ లాంగ్ పెన్షన్ ఉంటుంది, మీకు ప్రాబ్లం లేదు, మీరు సమ్మర్ హాలిడేస్ తీసుకుంటారు, అన్నీ చేస్తారు, మీరు హోలీకి హాలిడే తీసుకుంటారు, దివాళీకి హాలిడే తీసుకుంటారు. ఏంటండి ఇది? మీ దగ్గర లక్షల కేసులు పడినప్పుడు మీరు ఎట్లా బ్రేక్ తీసుకుంటున్నారు? మిమ్మల్ని చూసి హైకోర్టు బిహేవ్ చేస్తారు, హైకోర్టు చూసి కింద సెషన్ కోర్టు బిహేవ్ చేస్తారు, మున్సిపల్ కోర్టులన్నీ. యు ఆర్ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీబడి. నక్సలైట్స్కి బెయిల్ ఇచ్చేస్తారు, భీమా కోరేగాం కేసు వాళ్ళకి బెయిల్ ఇచ్చేస్తారు. ఈ టెర్రరిస్ట్ ఆలోచించండి, 5 జైషే మహమ్మద్ టెర్రరిస్ట్, వాళ్ళు ఒప్పుకున్నారు వీఆర్ టెర్రరిస్ట్ అని, ఎవిడెన్స్ పెట్టారు, ప్రాసిక్యూట్ చేసిన తర్వాత ఏమంటున్నారు? ఇప్పుడు ఫ్యోడర్ డోవత్స్కీ అనే ఒక రష్యన్ నావలిస్ట్ ఉండే పాత, ఆయన్ని కోట్ చేస్తున్నారు. ద మ్యాన్ విత్ ద కాన్షియన్స్ సఫర్స్ వైల్స్ అక్నాలజింగ్ ఎ సిన్. అంటే వీళ్ళు బయటకు వస్తే వీళ్ళు బాగా ఎత్తిపోతారంట, బాగుపడతారంట, పరివర్తన చెందుతారు. ఏం పరివర్తన అండి? మళ్ళీ వెళ్ళి మళ్ళీ బాంబు పెట్టాడని ఏం గ్యారంటీ ఉంది? మళ్ళీ వాళ్ళు బందుకు తీసుకొని మన సోల్జర్స్ మీద అటాక్ చేయడం ఎవరు కాదంటారు? డెఫినెట్గా చేస్తారు. టెర్రరిస్ట్ అన్నాడు, టెర్రరిస్ట్. వీఆర్ ద పాసిబ్లీ ద ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్. టెర్రరిస్ట్ వాళ్ళని మనం ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ లాగా చూసుకుంటాం. ఇక్కడ వాడు రీఫార్మ్ చేయాలి కదా వాడిని. మనం దీనికన్నా ముందు చూసాం, డెత్ సెంటెన్స్ ఇచ్చి చిన్న అమ్మాయిలు రేప్ చేసిన వాళ్ళని కూడా రిలీజ్ చేశారు మన జడ్జెస్. ఏంటంటే వాడిని రీఫార్మ్ చేయాలి కదా, వాడికి ఎంత 35-20 సంవత్సరాలేమో, 25 సంవత్సరాలే, ఇంకా చాలా జీవితం పడుంది వాడిది. వానికి ఎందుకు ఉరి తీయాలి? వాడికి వద్దు, వాడిని రిలీజ్ చేసేద్దాం. వాడు రీఫార్మ్ అయ్యి వాడు సొసైటీకి వెళ్ళి మళ్ళీ అదే పని చేస్తాడు. దొంగతనం చేసినాడు, బయటకు వచ్చి మళ్ళీ దొంగతనం చేస్తాడు. అందరం చెప్పట్లేదు, కానీ మెజారిటీ. బికాజ్ యువర్ రిఫార్మేషన్ అనేది వర్క్ కాదు మన దేశంలో. బికాజ్ పనిష్మెంట్కి భయం లేదు. సో అదే జరిగింది ఈ కేసులో, పూణే కేసులో కూడా. అబ్బాయి కోర్స్ ఇప్పుడు అరెస్ట్ చేసుకున్నారు మళ్ళీ అని, జువెనైల్ ఉన్నాడు వాడు. ఈ జువెనైల్ అనేది మన నిర్భయ కేసు తర్వాత చాలా క్లియర్గా చెప్పారు. అప్పుడున్న నిర్భయ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు కూడా హీనియస్ క్రైమ్స్, రేప్, మర్డర్ ఇట్లాంటిది, ఇది కూడా దాంట్లోనే వస్తుంది. ఎవడో నిన్న జోక్ చేస్తున్నాడు, యాక్చువల్లీ సల్మాన్ ఖాన్ లాయర్ని తీసుకొస్తే ఇంకా బాగుంటుంది, ఆ డ్రైవరే లేడంటాడు, కార్లో అంటాడు. అట్లాంటి పరిస్థితులు. మీరు పోర్షే కార్ ఎట్లా ఇచ్చారు మీ కొడుకుకి? వాడు లిక్కర్ ఎట్లా తాగాడు? వాడికి అండర్ ఏజ్ ఉన్నప్పుడు డ్రైవింగ్ మీరు, నేను చెప్తాను రాజుగారు, మీరు ఓల్డ్ సిటీకి వెళ్ళండి. ఓల్డ్ సిటీ అని చెప్పట్లేదు, ఈవెన్ న్యూ సిటీలో కూడా, హైదరాబాద్లో మీరు సరోజినీ దేవి ఐ హాస్పిటల్ నుంచి మీరు మాసప్ ట్యాంక్ వెళ్తున్నప్పుడు
ఆపోజిట్ సైడ్ నుంచి, దట్ ఈస్ మీరు మెహదీపట్నం అంటే మీరు లంగర్ హౌస్ వైపు నుంచి వస్తున్నప్పుడు సరోజినీదేవి ఐ హాస్పిటల్ నుంచి మొత్తం రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది. రాత్రిపూట అయితే విపరీతమైన రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఒక్క పోలీసోడు కనిపించాడు మీకు. బైక్ స్టంట్స్ అన్నీ అదే ఫ్లైఓవర్ కింద ఇల్లీగల్ పార్కింగ్ పెట్టుకున్నారు డీసీఎం బండిలు, ఎవ్వడు పట్టించుకోడు. నేను ఎన్నోసార్లు కంప్లైంట్ చేశాను, ఒక వారం తీసేస్తారు మళ్ళీ ఆడుస్తాడు అంటే ఎవరికో డబ్బులు ఇస్తున్నారు వీళ్ళు. ఆ డీసీఎం పెట్టుకున్నాడు, ఈ రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్నారు. మీరు రాత్రి 10 గంటలకు ఎందుకు పోలీసు వాళ్ళని పెట్టరండి అక్కడ పట్టుకోవడానికి? మీకు భయం. అది పూణేలో కూడా చూపించారు, కానీ పూణేలో అట్లీస్ట్ దేవేంద్ర ఫడ్నవీస్ రియాక్టెడ్ ఇమీడియట్లీ. అక్కడ మన ముఖ్యమంత్రి రియాక్ట్ అవుతాడా? మన ముందు ఒక హోమ్ మినిస్టర్ ఉండే మన దగ్గర మహమూద్ అలీ, ఆయన చెప్పారు ఇట్లాంటి వాళ్ళని కొంచెం మీరు బచ్చే హే గల్తీ కడితే కుచ్ ఏం చేయలేమని. అది పరిస్థితి. మన దగ్గర కూడా జూబ్లీ హిల్స్లో ఒక పబ్ నుంచి ఒక అమ్మాయిని తీసుకెళ్ళి రేప్ చేశారు, మనకు తెలుసా కేసు. ఆ కేసు ఎక్కడ ఉందండి రాజుగారు? ఇప్పుడు మన బోధన్ ఎమ్మెల్యే కొడుకు వచ్చి సీఎం ఇంటి ఫెన్సింగ్ కొట్టాడు వచ్చి, దానికన్నా ముందు ఆడు ఇద్దరిని ఇక్కడ చంపేశాడు ఒక యాక్సిడెంట్లో. పంజగుట్ట పోలీస్ స్టేషన్ మొత్తం అందరు కలిసి వీరిని రిలీజ్ చేయించి బయటికి పంపించారు, సౌదీకి పంపించారు ఓవర్ నైట్. ఏ రోజు యాక్సిడెంట్ జరిగిందో అదే నెక్స్ట్ డే వాడు వెళ్ళిపోయాడు ఇక్కడ నుంచి. అంటే ఇదే చెప్తున్నాను మళ్ళీ, మన జస్టిస్ సిస్టమ్ ఈజ్ కంప్లీట్లీ కరప్ట్. అప్పుడున్న పోలీస్ సిస్టమ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ కరప్ట్. డబ్బులు ఉన్నోడి పోలీసు వాళ్ళని పెట్టి కొనుక్కుంటాడు. ఆ లెవెల్ ఉంటుంది కొనుక్కోవడంలో. హయ్యర్ లెవెల్ ఉంటే పైనుంచి స్టార్ట్ చేస్తారు. ఎలా మారాలి? లోవర్ లెవెల్ ఉంటే ఇప్పుడు చూస్తున్నాం, డైలీ చూస్తున్నాం. ఒక సబ్ ఇన్స్పెక్టర్ పట్టుకున్నాడు, ఒక ఇన్స్పెక్టర్ పట్టుకున్నాడు, వాడి ఇంట్లో దొరికింది, డిఎస్పీ ఇంట్లో దొరికింది, కోట్లు ఎట్లా వచ్చిందండి? సెటిల్మెంట్లు చేస్తారు. ఇది మన ప్రాబ్లం. మన దేశంలో లా అనేది ఒక పనిష్మెంట్ భయం లేదు. రెడ్ సిగ్నల్ ఉంటే జంప్ చేస్తాడు, ఏం పోయింది ఎవడు పట్టించుకుంటాడు, ఎవడు పడతాడు నీ చూద్దాంలే అని చెప్పి. ఎందుకంటే 7 గంటల తర్వాత ఒక్క ట్రాఫిక్ పోలీస్ రోడ్ మీద ఉండడు. వాళ్ళకు కూడా పాపం వాళ్ళు పని చేయట్లేదని చెప్పి వాళ్ళు గంటసేపు మనం రోడ్ మీద నిలబడలేము. వాడు పాపం పొద్దు నుంచి సాయంత్రం ఈ సమ్మర్లో నిలబడాల్సి వస్తుంది. కానీ మీరు ఏం చేస్తున్నారు? మీ పోలీసు వాళ్ళు అంతా కలెక్షన్లో ఉన్నారు. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ అక్కడ ఉండడానికి బదులు కలెక్షన్ చేస్తున్నారు. ప్యాడ్లు తీసుకొచ్చి ఎవడు చలాన్ గట్లే చూస్తున్నారు. అరే అది మీ హోంగార్డ్కి వచ్చాయి. అది మీ రిజర్వ్ బెటాలియన్స్ పడినా కదా, లక్షల మంది ఉన్నారు, వాళ్ళు పిలిపించుకొని చేయండి. అది మీరు ఇది చేస్తున్నారు. సో దిస్ పర్టికులర్ పూణేలో జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు చెప్తా, అన్ని మన దగ్గర ఉన్న అమ్మ నాన్న అందరు చెప్తున్నాను. ఇది మీ పిల్లలకి మీరు బండి ఇచ్చినప్పుడు, అది 2 వీలర్ ఉండొచ్చు, 4 వీలర్ ఉండొచ్చు, యు ఆర్ ఆల్సో ఈక్వల్లీ కల్పబుల్. లాలో ఉంది అది. వాళ్ళ ఫాదర్ని కూడా అరెస్ట్ చేశారు ఇప్పుడు. సో ఇప్పుడు కొత్త చట్టాలు చాలా వచ్చినాయి, కానీ ఆ చట్టాలు ఇంప్లిమెంట్ చేయాలి. మన దగ్గర ఒక్కటే డ్రంక్ అండ్ డ్రైవింగ్. రాత్రి సాటర్డే రోజు నిలబడతారు అందాన్ని పట్టుకోవడానికి. ఏది ఆ పక్కన గల్లీ, మీరు పబ్బు బయట పెట్టండి, ఆ దమ్ముంటే అన్ని పబ్బు బయట చెక్కింగ్ పెట్టండి, 100 మంది దొరుకుతారు మీకు గంట సేపట్లో. అది చేయరు. రోడ్డు మీద పోతూనే ఉండ పట్టుకుని అని వేసేసుకుంటారు. ఇది ప్రాబ్లం. భయం లేదు. నన్ను పోలీసు ఇదే మనుషులు సౌదీ అరేబియాకి వెళ్ళినా కానీ, దుబాయ్కి వెళ్ళినా కానీ, లండన్కి వెళ్ళినా కానీ, న్యూయార్క్ వెళ్ళినా కానీ చాలా రిలీజియస్గా దే విల్ బిహేవ్ ఎగ్జాక్ట్లీ యాజ్ పర్ లా. ఎవ్వడక్కడ, ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళక్కలేదు రాజుగారు. మనం నార్త్ ఈస్ట్కి వెళ్దాం. నేను సిక్కింకి వెళ్ళినప్పుడు చాలా సంవత్సరాల ముందు, 6-7 సంవత్సరాల ముందు, గ్యాంగ్టాక్లో ఒకరోజు సాయంత్రం ఐ హడ్ గాన్ ఫర్ ఎ టెడ్ టాక్. నాది ట్రాఫిక్లో ఉన్నాను. ఒక వైపు నుంచి మొత్తం జామ్, 1 కిలోమీటర్ జామ్ ఉంది, అటువైపు నుంచి ఫ్రీ ఉంది. నేను డ్రైవర్ దగ్గర అడిగాను, ఎందుకు ఈ ఓవర్టేక్ చేసుకొని వెళ్ళొచ్చు కదా అంటే, నై కరేంగే సాబ్ అన్నాడు. అందరు నిలబడున్నారు, ఆల్మోస్ట్ 200-300 బండిలు, 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ అందరు. మిజోరాంకి వెళ్ళండి, సేమ్ థింగ్. మన ఫోటో కూడా వచ్చింది, ఏదో చూసాను నేను. డిసిప్లిన్ ఉంది మన దేశంలో, లేదని కాదు. అదే డిసిప్లిన్ మీరు సిక్కిం క్రాస్ చేసి మీరు వెస్ట్ బెంగాల్కి రాగానే మొత్తం ఒక 50 కిలోమీటర్లు మొత్తం సిచ్యువేషన్ చేంజ్ అయిపోతుంది. అంటే మన చిన్నప్పటి నుంచి మన అమ్మ నాన్న మనకి ఏం నేర్పిస్తారో, యాక్చువల్లీ ఇంగ్లీష్లో చెప్తారు, వీ కాపీ అవర్ పేరెంట్స్ బిహేవియర్ అని. మీ నాన్నగారు అమ్మగారు కార్లో కూర్చొని ఇంకొని తిట్టడము, లేకుంటే కార్ నుంచి బయటికి ప్యాకెట్లు పడేయడము, ఇట్లాంటి ర్యాష్ డ్రైవింగ్ చేస్తే మీరు కూడా అదే కాపీ చేస్తారు బిహేవియర్. మీ పేరెంట్స్ బిహేవియర్ మీరు కూడా కాపీ చేస్తారు. మీరు మీ పిల్లల్ని వెళ్ళరా నువ్వు బండి తీసుకొని వెళ్ళు అని చెప్తాను. ఇప్పుడు ఏమంటాడు, నాకు తెలియదు, బండి ఆడు తీసుకెళ్ళాడు, నేను రాత్రి నిద్రపోతున్నా అంటాడు. అరే యు ఆర్ రెస్పాన్సిబుల్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. సింపుల్. ఇంకోటి పోలీస్, అఫ్కోర్స్ నేను అది కూడా చెప్తున్నాను, పనిష్మెంట్కి భయం లేదు. జడ్జిలు ఉంటే 5 స్టార్ లాయర్స్ని పెట్టుకుంటారు. ఆ జూబ్లీ హిల్స్ కేసు ఎక్కడికి పోయిందని చెప్పండి ఒకసారి. వాడు ఎక్కడో బయటకు వెళ్ళిపోయాడు, ఇక్కడ లేడు ఇప్పుడు అక్యూజ్డ్ అందరూ. పంపించేస్తారు పోలీసు వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళని, ఏదో గల్ఫ్ స్టేట్కి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ అమ్మాయి ఇక్కడ ఉంది, అమ్మాయితో ఏమైంది? ఇట్ వాజ్ అ రేప్ కేస్. అట్లాంటి చేసే చాలా కేసులు ఉన్నాయి రాజుగారు, మనం తీయొచ్చు. భయం, మీడియా అటెన్షన్. వీ ఆర్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ద లా, బికాస్ డబ్బు నోడు ఏమైనా చేసుకోవచ్చు. మనం చూస్తాం పెద్ద వాళ్ళని పట్టుకున్నప్పుడు, ఏదైనా డ్రంక్ అండ్ డ్రైవింగ్లో పెట్టుకున్నాడు, డ్రగ్ కేసులో పెట్టుకున్నాడు, ఫస్ట్ ఆడు డినై చేస్తాడు, నేను లేనే అంటాడు, కొట్లాడ పెట్టుంటారు పోలీసు వాళ్ళతో. పోలీసు వాడు భయపడతారు పాపం.
ఇక్కడ వాడికి భయం, నన్ను రేపు ఎక్కడ నీళ్ళని చోటు ట్రాన్స్ఫర్ చేస్తాడేమో మా కమిషనర్ గారు అని చెప్పేసి. ఇది ప్రాబ్లం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.